కుబేరుడికి రావణుడికి మధ్య ఏం జరిగింది? కుబేరుడు తన సింహాసనంలో కూర్చొని ఉండగా ఆ సమయంలో రావణుడు కోటలోకి వస్తాడు. కుబేరుడు సంతోషంతో రావణ, నా సోదరుడా, ఎంతకాలం తర్వాత వచ్చావు అంటూ ఆహ్వానిస్తాడు. రావణుడు గర్వంతో, సోదరా, నీ సంపదను చూసి నాకు ఒక విషయం అర్థమైంది. కుబేరుడు, ఏమిటి అది రావణ? రావణుడు, నువ్వు నీ ధర్మానికి, నీ సంపదకు అధికారం నువ్వు నా ముందు నిలబెట్టలేవు. కుబేరుడు ఆశ్చర్యంతో, ఏమిటి రావణ, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని ప్రశ్నించగా రావణుడు, నీ శక్తి, నీ సంపదను నాతో పంచుకోవాల్సిందే, లేదా నేను బలవంతంగా దాన్ని తీసుకుంటాను. రావణుడు పుష్పక విమానాన్ని చూపిస్తూ, ఇది ఇప్పుడు నా సొంతం, నీ దగ్గర ఉండటానికి అర్హత లేదు. కుబేరుడు కోపంగా, రావణ, ఇది నా ధనంతో పొందినది, నువ్వు ఎలా తీసుకుంటావు? రావణుడు, ఇది శక్తి ప్రపంచం కుబేరా, నేను ధనవంతుడినని కాదు, శక్తివంతుడిని. ఇప్పుడు ఈ విమానం నాది. రావణుడు తన అస్త్రాలతో కుబేరుని అనుచరులను ఓడించి తన సింహాసనంలో కూర్చుంటాడు. కుబేరుడు, రావణ, మన మధ్య ఉండే బంధం తెగిపోయి శత్రుత్వంగా మారిపోతుందా? రావణుడు నవ్వుతూ, ఈ లోకంలో బలం మాత్రమే ఆధిపత్యం చేస్తుంది. బలం లేనివాళ్లు ధనానికి కూడా అర్హులే. నువ్వు నీ సంపదను నాపై వ్యయించు, లేదా దాన్ని కోల్పోయి వేదన పొందుతావు. కుబేరుడు వేదనతో, రావణ, నీ బలమే నిన్ను నాశనం చేస్తుంది, నీ అహంకారం నీ ఎదురుగా వస్తుంది అని వెళ్లిపోతాడు.